ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. శుభమస్తు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అడిగింది ఒక సోదరి. గురుగారు, తులసి కోటలో తులసి బాగా పెరుగుతున్నప్పుడు ఎండిపోయిన పుల్లలు ఉంటాయి కదా, అవి తెంపేవేయచ్చునా, లేదా కొమ్మల్ని అంటే సైడ్ కొమ్మలు పెరుగుతాయి కదా, ఆ కొమ్మల్ని కట్ చేయవచ్చునా, అంటే ఒక అందంగా తయారు చేయవచ్చునా అని అడుగుతున్నారు. నిజానికి తులసి మొక్క గుబురుగానే పెరగనివ్వండి. దాని గుబురుగా పెరిగితే అందం. అందుకే ఆడవాళ్ళు తులసిని కట్ చేయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. అత్యవసరంగా కట్ చేయాల్సి వచ్చినా మీరు మధ్యాహ్నం పూట, సాయంత్రం పూట, అంటే మధ్యాహ్నం నుంచి అపరాహ్న సమయంలో కాకుండా ఉదయ కాలంలో, అంటే ఉదయం 9 నుంచి 10 మధ్యలో, 11 మధ్యలో మాత్రమే తులసి దళాలు కట్ చేయాలి తప్ప ఆడవాళ్ళు తులసి కట్ చేయకూడదు. పిల్లలతో కట్ చేయించండి. మీ అమ్మాయి, చిన్న అమ్మాయి ఉంటే చిన్న అమ్మాయి, అబ్బాయి ఉంటే అబ్బాయి, లేదా మగవాళ్ళు మీ భర్త గారిని, లేదా మీ అన్న, మీ సోదరుడితో తులసి దళాలు కట్ చేయండి తప్ప అనవసరంగా మీరు అలా కట్ చేయించి ఇబ్బందులు పాలే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తులసిని మీరు దాని ఏంటంటే అందంగా మేము చేయొచ్చా, మరి మా అత్తయ్య గారు, మా అమ్మగారు అది ఎండిపోయేంత వరకు ఉంచి, ఎండిపోయేంత వరకు కొత్త మొక్క పెడుతున్నాం. తులసి ప్రతి ఇంట్లో కొండెక్కుతుంది. అమ్మవారు పాపం కొండెక్కుతూనే ఉంటారు. కారణం ఏంటంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వస్తున్నప్పుడు, గాలి వెలుతురు సరిగా లేనప్పుడు కూడా ఆ తులసి మొక్క పండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ తులసి మొక్కని అనవసరంగా మనం అందంగా కట్ చేద్దాం, అదేమైనా డిజైన్ మొక్క కట్ చేయడానికి, అలా మీరు సైడ్కి ఉన్నటువంటి ఆకుల్ని కానీ ఆ కొమ్మల్ని కానీ కట్ చేయకూడదు. అసలు ఆడవాళ్ళు తులసి మొక్క ముట్టుకొని అర్చన చేయడం వరకే తప్ప తెంపడానికి కరెక్ట్ కాదు, తెంపడానికి అధికారం లేదు, అలా చేయకూడదు అన్న విషయాన్ని గుర్తించండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు, ఇంట్లో ఏదైనా కార్యం జరుగుతుంది, ఆబ్దికం కార్యక్రమం జరుగుతుంది, అర్జెంటుగా తులసి ఆకులు కావాలి, ఆ సమయంలో ఉదయం 10-11 మధ్యలో టక్కున 2 ఆకులు తెంపి మన వాళ్ళకి ఇవ్వచ్చు. అంతే తప్ప మిగతా సమయంలో అసలు మీరు తులసిని తెంచడానికి అధికారం లేదు, అలా తెంపకూడదు, అది మంచిది కాదు కూడా. ఈ విషయాన్ని గమనించండి. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇటువంటి చిన్న చిన్న పనులు చేయకండి. మారేడు దళాన్ని తెంచవచ్చా? మారేడు దళాన్ని తెంచవచ్చు. మారేడు దళాన్ని దళంగా, అంటే త్రిదళం, 3 ఆకులు కలిపిన దళం తెంపాలి. ఆకులు తెంపకూడదు. 3 దళాలు కలిగినటువంటి దళము తెంపి శివుడి యొక్క అర్చన కోసం తప్పకుండా మీరు వేసుకోవచ్చును, శివుడి మీద వేయవచ్చును. తులసి దళాలు కానీ ఇతరత్ర ఏ దళమైనా తెంపవచ్చు, తులసి దళం తప్ప. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తులసి అత్యంత పవిత్రమైనది, స్త్రీలకి పూజార్హమైనది. అసలు మగవాళ్ళ కంటే కూడా స్త్రీలు ఎక్కువగా తులసమ్మకి కాస్త పశువుకి వేసుకొని నమస్కారం చేసుకుంటే చాలు, ఆ తులసి మాత సాక్షాత్తు లక్ష్మీ స్వరూపిణి. కాబట్టి ఆ లక్ష్మీ స్వరూపిణి అమ్మవారిని మీరు ఆడపిల్లలు తెంచడం అనేది కరెక్ట్ కాదు. కనుక దయచేసి మీరు తెంపకుండానే, తుంచకుండానే అమ్మవారికి పూజ చేయడం వరకు మంచిది. అమ్మవారు గుబురుగా పెరగనివ్వండి, ఎంతనే పెరగనివ్వండి. పండిపోయిన పండిపోతుంది, మళ్ళీ ఒక్క మొక్క పెట్టుకుందాం. ప్రతి ఇంట్లో జరిగే సమస్య ఇదే. ప్రతి ఇంట్లో కూడా ఉంటుంది. దాదాపు తెలిసి ఏ పల్లెటూళ్ళలో తప్ప సిటీలలో మాత్రం అందరికీ ఆ పూల కుండీలలో, పూల కుండీలో ఉన్నటువంటి తులసి అమ్మవారు పాపం పండిపోతుంటుంది, వాళ్ళు పెడుతుంది. కానీ కారణాలు 2. ఒకటి గాలి వెలుతురు అనేది సైంటిఫిక్ గా కారణమైన, ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే తప్పకుండా తులసి పండిపోతుంది. కొంచెం నెగిటివ్ ఎనర్జీ వచ్చినా సరే అది మాత్రం మనకి సూచన కనబడుతుంది. అందుకే వెంటనే ప్రతిరోజు ఇల్లు శుభ్రంగా ఉండాలి, ప్రతిరోజు ఇంట్లో ధూపం వేసుకోవాలి, ప్రతిరోజు ఇంట్లో దీపారాధన జరగాలి. తులసి అమ్మవారికి అర్చన కాస్త పశువుకు వేసి నమస్కారం చేసుకోవాలి. తులసి అమ్మవారికి ఇంత చక్కెర పలుకులు నైవేద్యంగా పెట్టి నమస్కరించి ఒకసారి ప్రదక్షిణ చేసుకుంటే చాలు, అనుకూలంగా ఉంటుంది, కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇది తులసి అమ్మవారి యొక్క విశ్లేషణ. మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది. తెంచకండి, అందంగా మీరేమి దాన్ని డిజైన్ చేయాల్సిన అవసరం లేదు. గుబురుగా పెరగనివ్వండి. శుభకరం, మంగళప్రదం, ఆనందయోగం. మీ ఇంట్లో అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ నమస్కారం.